ప్రైజ్ ది లార్డ్. చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శుభములు, దైవ దీవెనలు మీకును మీ కుటుంబాలకును సమృద్ధిగా కలుగునగాక. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన వృత్తాంతాలు, అనేకమైన వ్యక్తులు, అనేక మంది రాజులు, అనేకమైనటువంటి స్థలాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. బైబిల్లో ప్రతి మాట జరిగిన విషయాన్నే బైబిల్లో రాశారు అని నిరూపించే ప్రయత్నం కోసం మేము ఈ వీడియోలు చేస్తున్నాం. పురావస్తు శాఖ వాళ్ళు జోర్దాన్ నది ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ జోర్దాన్ నది దగ్గర గోడ అవశేషాలు అనేకం దొరికాయి. ఆ అవశేషాల్లో చాలా రాతి పలకలు దొరికాయి, స్టోన్ టాబ్లెట్స్ దొరికాయి. ఆ స్టోన్ టాబ్లెట్స్ మీద ఉన్న భాష అరామిక్ భాష. ఈ అరామిక్ భాష దాదాపుగా 13 పంక్తులు ఉన్నాయి. ఇందులో ఈ అరామిక్ భాషలో రాసినటువంటి ఈ పలకల మీద మరి పాత నిబంధన గ్రంథములో రాజైన దావీదు గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ రాజైన దావీదు గురించి మాత్రమే కాకుండా దావీదు వంశంలో ఉన్నటువంటి ఆసా రాజు గురించి, సిరియా రాజు గురించి, ఇలాగ అనేకమైన విషయాలు, మరి ముఖ్యంగా దావీదు వంశం గురించి, దావీదు ఇంటి గురించి, దావీదు వంశంలో పుట్టిన వారి గురించి అనేకమైన విషయాలు ఈ యొక్క జోర్దాన్ నది దగ్గర గోడ అవశేషాల్లో రాతి పలకల మీద స్పష్టంగా రాయడం జరిగింది. ఆ రాతి పలకల మీద ఉన్న అంశాలన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ఈ యొక్క రాతి పలకల మీద స్పష్టంగా రాసి ఉండడం అనేది దేవునికి స్తోత్రం. ఇందులో మనం గమనించాల్సిన విషయం అంటే దావీదు మహారాజు భూమి మీద ఉన్నాడు, ఆయన జీవించినాడు అని చెప్పడానికి ఈ యొక్క రాతి పలకలు ఒక ఆధారం. రెండో విషయం, యెరూషలేం ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు మరి 5వ శతాబ్దానికి చెందినటువంటి ఒక మందిరం ఉంది యెరూషలేం ప్రాంతంలో. ఆ 5వ శతాబ్దానికి చెందిన ఆ చర్చ్ దగ్గర ఈ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు జరుపుతున్నప్పుడు వారికి కొన్ని ఈ సిల్వర్ స్క్రాల్స్ దొరికాయి. ఈ సిల్వర్ స్క్రాల్స్ ఎప్పటివన్నీ కార్బన్ డేటింగ్ చేస్తే గిన వారికి తెలిసిన విషయం ఏంటంటే క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరంలో ఆ యొక్క సిల్వర్ స్క్రాల్స్ చేయబడ్డాయి అని బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తలు ఒక సమాధిని, ఒక గుహను కూడా కనుగొన్నారు. అక్కడ దొరికినటువంటి ఈ యొక్క సిల్వర్ స్క్రాల్స్ మీద మరి దేవుని యొక్క మాటలు ఉండడం అనేది ఆ యొక్క పురావస్తు శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి రీసెర్చ్ చేసినప్పుడు అవి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సంఖ్యాకాండంలోని అనేకమైన భాగాలు ఆ యొక్క సిల్వర్ స్క్రాల్స్ మీద రాయబడడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆ సిల్వర్ స్క్రాల్స్ మీద యెహోవా అనే దేవుని నామం కూడా ఉంది. ఇందుని బట్టి మనము దేవునికి స్తోత్రం చెల్లించాలి. యెహోవా అన్న దేవుని నామం కూడా ఉండడం అనేది ఎంత గొప్ప విషయం. అంత మాత్రమే కాదు, ఇది ప్రచురించిండేది డిస్కవరీ అనే ఒక మ్యాగజైన్. ఈ మ్యాగజైన్లో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఈ డిస్కవరీ అనే మ్యాగజైన్ ఇది క్రైస్తవులకు సంబంధించినది కాదు, ఇది ఏ యూదులకు సంబంధించిన విషయం కానే కాదు. తర్వాత మూడో విషయం గురించి ఆలోచన చేస్తే గిన కర్సోబాద్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇరాక్ దేశంలో. ఏ నగరానికి సమీపంగా ఉందంటే మసోల్ అనే ఒక నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కర్సోబాద్ అనే ప్రాంతం ఉంటుంది. ఈ కర్సోబాద్ అనే ఈ మాటకు అర్థం ఏంటంటే గిన సర్గన్ కోట. ఈ సర్గన్ కోటకు బైబిల్కి ఏంటయ్యా సంబంధం అంటే గిన ఈ సర్గన్ అనే రాజు ఈ కోటను కట్టించాడు. ఈ రాజు ఎవరంటే గిన అసిరియన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజు. ఈయన చాలా రాజ ప్రస్థానాలు చేశాడు, దేవాలయాలు కట్టించాడు, అనేకమైనటువంటి గోడల మీద రంగులతో ఈయన అనేకమైనటువంటి చరిత్రకు సంబంధించిన విషయాలు కూడా ఈయన రచించడం జరిగింది ఆయన కాలంలో. మరి ఎవరు ఈ సర్గను? మనం ఎందుకు ఈయన గురించి మాట్లాడుకుంటున్నామంటే యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ఈ సర్గన్ గురించిన ప్రస్తావన ఉంది. చాలా మంది ఏమన్నారంటే బైబిల్లో
బైబిల్లో ఈ సర్గన్ అనే వ్యక్తి ఎక్కడ లేడు, ఈ సర్గన్ అనే వ్యక్తి ఏదో అలా రాసేశారన్నారు. కానీ మనము ఆర్కాలజికల్ ఎవిడెన్స్ చూస్తే గిన ఇప్పటికీ కూడా ఇరాక్ దేశంలో ఈ ప్రాంతం గురించి, రాజు గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఈయన సిరియన్ రాజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని రుజువులతో ఈరోజు ఎందుకు మాట్లాడాల్సిన సమయం వచ్చిందంటే, ఈరోజు అనేకులు దుర్బోధకులు బయలుదేరి, క్రీస్తు వ్యతిరేకులు బయలుదేరి బైబిల్ తప్పుడు గ్రంథం అంటున్నారు. కాదు, బైబిల్ నిజమైన గ్రంథం. ఇది పరలోకానికి మార్గమైన గ్రంథం. పరలోకానికి దిక్సూచి ఏదైనా ఉందంటే గిన అది బైబిల్ మాత్రమే. కనుక చూస్తున్న మీరు ఈ విషయాలు మీకు ఆశీర్వకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే దినంలో అనేకమైన వీడియోలు చేస్తూ క్రీస్తు ప్రభుల వారి యొక్క నిత్యమైన ప్రణాళికను నెరవేర్చాలన్నదే మా ఆశ. క్రీస్తు రాకడ వరకు క్రీస్తు యొక్క బోధ నిమిత్తం పోరాడాలన్నదే మా ఆశ, మా కోరిక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.